న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా వినుకొండలో ఘనంగా జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని స్వర్ణాంధ్ర రథాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. టీటీడీ కమాండ్ కంట్రోల్ పనితీరు బేష్ అంటూ ప్రశంస. తెలుగు తండు ఆధ్వర్యంలో నగరంలో అత్యంత ఘనంగా జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు. తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నీరాజనాలు అర్పించిన పరావస్తు సూరి పలువురు ప్రముఖులు. దక్షిణ నియోజకవర్గంలో 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. మహిళలు స్వయం సమృద్ధి సాధించి ఆర్థికంగా బలపడాలంటూ పిలుపు. పల్నాడు జిల్లా వినుకొండ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తొలుత స్వర్ణాంధ్ర రథాలను, తడి పొడి చెత్త సేకరణ రిక్షాలను జెండా ఊపి ప్రారంభించడమే కాకుండా వెర్మీ కంపోస్ట్ తయారీ విధానంపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ 2025 మార్చి నాటి నుంచి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, పురపాలక శాఖ మంత్రి నారాయణ సారథ్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతోందని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో ప్రజలు తమ ఇంటి చెత్తను రోడ్లపై పారివేయకుండా స్వర్ణాంధ్ర రథాలకు అప్పగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆదాయాన్ని కూడా పొందే అవకాశం ఉంటుందని సీఎం వివరించారు. ఈ విధానం వల్ల పరిసరాల పరిశుభ్రత పెరగడమే కాకుండా సామాన్యులకు అదనపు ఆదాయ వనరుగా మారుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఈ ప్రాంతం పేరు వింటేనే ఒక రకమైన వైబ్రేషన్ వస్తుందని ప్రశంసిస్తూ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోని స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, కలెక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూశాను. అదే మరిగా మీ ఎమ్మెల్యే ఆంజనేయులు గారి ఉత్సాహం చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రాబోయే రోజులన్నీ కూడా వెనుకొండకు మంచి రోజులేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఇందులో దుర్గారావుని చూశారు. మామూలుగా స్వచ్ఛ రథం డ్రైవర్. ఆయన డ్రైవర్గా ఎంత సమర్థవంతంగా పనిచేశాడంటే గ్రామం తిరిగి ఏదైతే ఇంతమనిపై లక్ష్మీ గోవిందమ్మ గారు చెప్పారు, ఈ కార్యక్రమం నాకు చాలా బాగా నచ్చింది. వేస్ట్ నుంచి సంపద, చెత్త నుంచి సంపద ఏ విధంగా సృష్టించగలుగుతామో మాకు నేర్పిస్తే బ్రహ్మాండంగా నచ్చిందని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. వారిని కూడా అభినందిస్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు మీద కూడా నమ్మకం లేదని, అందుకే 1 మెన్ కమిటీ వేసి తనకు కావాల్సినట్లుగా రిపోర్టు తెచ్చుకోవాలని చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూపై విష ప్రచారం చేసినందుకు గాను చంద్రబాబు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కౌన్సిల్లో చర్చకు టీడీపీ నేతలు భయపడి పారిపోతున్నారని, ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా ప్రజలకు వాస్తవాలు అర్థమైపోయాయని పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపించారు. ఇందాపూర్ సంస్థకు హెరిటేజ్ కి ఉన్న సంబంధంపై చర్చకు రావాలని సవాల్ చేస్తే టీడీపీ వెనక్కి తగ్గిందని, ఆ సంస్థ హెరిటేజ్ ది కావడం వల్లే వారు ముఖం చాటేశారని అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. తాము ఈ విషయాన్ని బయటపెట్టగానే దాన్ని కో మ్యానుఫ్యాక్చర్ కంపెనీగా మార్చారని, అక్కడ కీలక ఉద్యోగిని ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత కానీ, దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంశాలని స్వాతంత్రం ముందు గాని, స్వాతంత్రం వచ్చిన తర్వాత గాని ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఎప్పుడు కూడా ఓ పక్క రాజకీయ స్వలాభాల కోసం, మరో పక్క తన ఆర్థిక ప్రయోజనాలని కాపాడుకోవడం కోసం దేవుణ్ణి కూడా పణంగా పెట్టినటువంటి వైనాన్ని చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా గడిచిన 20 నెలలుగా ఈ రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి వారిని, తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏ ఒక్కరూ కూడా కంప్లైంట్ చేయకపోయినా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు కేంద్ర మంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన ఆయన దాన్ని అద్భుతంగా ఉందని అభివర్ణించారు. అధునాతన టెక్నాలజీని వినియోగించి టీటీడీ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసిందని అన్నారు. త్వరలోనే ఈ మోడల్ పైన పూర్తి అధ్యయనం చేసి సివిల్ ఏవియేషన్ రంగంలో కూడా ఇలాంటి అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలోని సివిల్ ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలియజేశారు. ఈరోజు తిరుమలలో కలియుగ వెంకటేశ్వర స్వామివారి తాలూకా దర్శనం అద్భుతంగా జరిగింది. నాతో పాటు మాజీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ గారు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మా సెక్రటరీ, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, అలాగే మా తాలూకా అఫీషియల్స్ చాలామంది ఈరోజు దర్శనం కోసం రావడం జరిగింది. మరి ముఖ్యంగా దర్శనం ఒక విశేషం అయితే, దర్శనంతో పాటు మొన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని కూడా మేము పర్యవేక్షించడం జరిగింది. మేము కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుంచి మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. మాకు కూడా ఈరోజు చాలా ఉపయోగపడే విధంగా బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ చేశారు. దానికి టీటీడీ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విందుకు విచ్చేసిన మంత్రి దుర్గేష్ ను నారా లోకేష్ సాదరంగా ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ భేటీలో రాజకీయ అంశాలతో పాటు పలు అభివృద్ధి పనులపై చర్చ సాగింది. ఈ ఆత్మీయ కలయికలోని మంత్రి కందుల దుర్గేష్ తనయుడు డాక్టర్ కందుల కృష్ణతేజ, కోడలు సుష్మిత కూడా పాల్గొని మంత్రి లోకేష్ తో మర్యాదపూర్వకంగా ముచ్చటించారు. కూటమి ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య జరిగిన ఈ కలయిక అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు ఉభయ గోదావరి జిల్లాల శ్రేణుల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది. అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ విందు భేటీ నేతల మధ్య ఉన్న సమన్వయాన్ని మరియు బలమైన అనుబంధాన్ని ప్రతిబింబించింది. ఈ కార్యక్రమంలోని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, సోం వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించి ఆర్థికంగా బలపడాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ సూచించారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సిఎస్ఆర్ నిధులతోని 100 మంది మహిళలకు గాను కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అంబికాబాగ్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా బలపడేందుకు కుట్టు మిషన్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి, అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. తన నియోజకవర్గంలోని 5,000 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలియజేశారు. 29వ వార్డు అధ్యక్షుడు అంగడి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు. విశాఖపట్నం ట్రస్ట్ యాజమాన్యంతో మాట్లాడి మహిళలకు కుట్టు మిషన్లు సమకూర్చారని చెప్పారు. మహిళలు ఇంటి వద్దనే ఉండి కుట్టు మిషన్ల ద్వారా ప్రతిరోజు కొంత ఆదాయాన్ని సంపాదించుకోవడం సాధ్యపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని కూటమి నేతలతో పాటు పోర్టు ట్రస్ట్ ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతం అందరూ కూడా మహిళలు ఎవరి మీద కూడా ఆధారపడకుండా
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని ఒక లక్ష్యంతో వాళ్ళు కుటుంబీసులు అడిగారు. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న షాపులు పెట్టుకొని జీవనోపాధి చేసుకొని హ్యాపీగా ఉండడానికి తోడ్పడుతుంది. ఎవరైతే షాపులు పెట్టుకొని డెవలప్ అవుతారో వాళ్ళకి ఇంకా కూడా మళ్ళీ కూడా ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా పోర్ట్ చైర్మన్ గారు మేము ఏం అడిగినా కూడా వెంటనే ఒక పక్క ఎస్ఎల్ కెనాల్కి కానీ ఈ కుటుంబీసులు కానీ ఏం అడిగినా కూడా మానవతా దృక్పథంతో అడిగిన వెంటనే ఇస్తున్న మా చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే డిప్యూటీ చైర్మన్ గారికి, మా పోర్టు అధికారులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రానున్న వాళ్ళ సహాయంతో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని కూడా తెలియజేస్తాం. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారు మహిళా సాధికారత పెంపొందించే విధంగా నియోజకవర్గంలోని అన్ని కులాలు అన్ని మతాలు కలుపుతూ సుమారు 100 మంది మహిళలకు విశాఖ పోర్ట్ అథారిటీ ట్రస్ట్ సిఎస్ఆర్ నిధులతో వారందరితో మాట్లాడి ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం మహిళలందరినీ కూడా వారి సాధికారత పెంపొందించే విధంగా కుటుంబీసులను ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇది 2వ విడత. ఇది రానున్న రోజుల్లో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ గారు కంటిన్యూ చేయడం జరుగుతుంది. మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు అభివృద్ధి కాకుండా యువతకి ఉపాధి అవకాశాలు కూడా ఎన్నో పెంపొందించారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు ప్రశాంతంగా జరిగాయి. జడ్పీ చైర్పర్సన్ కె సుభద్ర అధ్యక్షతన 1వ స్థాయి సంఘం నుంచి 7వ స్థాయి సంఘం సమావేశాలు జిల్లా పరిషత్లో జరిగాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలైన విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు సంబంధించిన పలు అంశాలపై స్థాయి సంఘాల సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర మాట్లాడుతూ స్థాయి సంఘ సమావేశంలో పలు అంశాలు చర్చించామని చెప్పారు. స్థాయి సంఘాల సభ్యులు ప్రస్తావించిన అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని అన్నారు. సమస్యల పరిష్కారానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులను కేటాయించడం జరిగిందని సుభద్ర తెలియజేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. జిల్లా పరిషత్ విశాఖపట్నంలో స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఎప్పట్లాగే 7 కమిటీలు ఉంటాయి. 7 కమిటీలకి గాను ఆయా ఆఫీస్లో జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు కొన్ని స్టాండింగ్ కమిటీ రివ్యూ మీటింగ్ అనేది రివ్యూ జరిగిందండి. ఈరోజు జరిగినటువంటి రివ్యూలో ఇప్పటి వరకు ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఉంది రివ్యూ. ఇంకా చాలా స్టాండింగ్ కమిటీలకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. సో 3 జిల్లాలు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి, విశాఖపట్నం, అదేవిధంగా అల్లూరి జిల్లాకి సంబంధించినటువంటి అనేక సమస్యలు, గతంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో మొన్న 4-5 కమిటీల్లో మనం ఏవైతే చూసామో అదే రిపీట్ అయ్యింది. సో ముఖ్యంగా ఇక్కడ ఫెన్షన్ అనేది కొత్త ఫెన్షన్లు అనేవి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి. మునగపాక మండలంలో ఇటీవల జరిగిన భారీ గృహ దొంగతనం కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు కేవలం 4 రోజుల్లోనే ఛేదించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. మునగపాక మండలం గంధవానిపాలెంకు చెందిన కరణం ఉమావతి ఈ నెల 15న శివరాత్రి సందర్భంగా ఇంటికి తాళం వేసి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తి బీరువాలోని 17.5 తులాల బంగారాన్ని అపహరించాడని అన్నారు. బాధితురాలు ఫిర్యాదుతో మునగపాక పోలీసులు కేసు నమోదు చేయగా పరవాడ డీఎస్పీ వి విష్ణుస్వరూప్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి నిందితుడు కోన రాజేష్ ను కొక్కిరపల్లి జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నాయని చెప్పారు. అనకాపల్లి టౌన్ కు చెందిన రాజేష్ పాత నేరస్తుడని, అతనిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి 30,39,000 విలువైన 16.5 తులాల బంగారు ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. మన మునగపాక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 15th తారీఖున ఒక గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగింది. అందులో 17.5 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనకి పోయింది. అది చాలా ఇంపార్టెంట్ కేసు. ఈరోజు మనం అక్యూజ్ని అరెస్ట్ చేసిన తర్వాత గోల్డ్ ప్రాపర్టీస్ కూడా రికవర్ చేశాము. ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ పిలవడం జరిగింది. ఈ 15th తారీఖున ఈ గంటవానిపాలెం విలేజ్ మునగపాక మండల్లో ఒక ఇంట్లోనే విక్టిమ్ అండ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ శివరాత్రి ఫెస్టివల్ కోసం బయటకు వెళ్ళారు. అది నైట్ టైమ్. మళ్ళీ వచ్చిన తర్వాత 9:30 PM to 10:30 PM మధ్యలోనే వాళ్ళ ఇంట్లోనే హౌస్ బ్రేకింగ్ జరిగింది.
somebody had broken the locks and came inside. ఈ ఐరన్ అల్మీరా కూడా బ్రేక్ చేసేసి ఈ 17.5 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని తీసుకుని పోయారు. సంపద పంపిణీలో ప్రజలందరికీ సామాజిక న్యాయం జరగాలని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి షేక్ రెహమాన్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ఎల్ఐసి బిల్డింగ్ కూడలిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ నేడు సంపద అంతా కొంతమంది చేతుల్లోనే ఉండిపోతోందని అన్నారు. సంపద ఉన్నవారే సమాజాన్ని శాసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సామాజిక న్యాయం పేదలకు అందని ద్రాక్షలా మారిందని వ్యాఖ్యానించారు. నేటి ఆధునిక సమాజంలో ప్రతి అంశం ధనంతోనే ముడిపడి ఉందని చెప్పారు. ధనం ఉన్నవాడికి అన్ని రకాల న్యాయం జరుగుతోందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వాలు సంపద పంపిణీలో సామాజిక న్యాయం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని సిపిఐ నేతలతో పాటు ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ సామాజిక దినోత్సవం. ఆనాడు ఏదైతే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఫిబ్రవరి 20వ తారీఖు అంతర్జాతీయ సామాజిక దినోత్సవంగా దాన్ని నిర్ణయించడం జరిగింది. ఈరోజు నిన్న సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమం జరుగుతున్నాయి. అందులో భాగంలో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యాన్ని ఇక్కడ మన డాబా గార్డెన్స్ అంబేద్కర్ బొమ్మకి నివాళులర్పిస్తూ దండేసి నివాళులర్పించి చేయడం కూడా జరిగింది. ప్రధానంగా ఈరోజు సామాజిక న్యాయం అనేది అందరికీ కూడా ఈరోజు జరగట్లేదు. కొంతమంది వ్యక్తులు అంటే భారతదేశంలో ఉన్న 1% ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా సంపద అనేది పోగుబడి ఉన్నది. ఈ పోగుబడి ఉన్న సంపద నుంచి పన్నులు ఎగ్గొట్టే చాలామంది ఉన్నారు కాబట్టి పన్నుల రూపంలో తీసుకొచ్చి అందరికీ సమానంగా పంపిణీ జరగాలనేది కూడా సిపిఐగా చెప్పడం అనేది జరుగుతుంది. రెండోది ఆదివాసీలు మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఈరోజు దళితుల మీద బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాడులు అనేది ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే వివక్ష అనేది ఎక్కువగా చూపిస్తూ మనువాద భావజాలాలనే ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప ప్రజలకు అవసరమైన సమస్యల మీద ఏది కూడా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ అనేది పనిచేయలేని పరిస్థితి అనేది ఉంది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదండు ఆధ్వర్యంలోని మద్దిలపాలెం కూడలిలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు, కళాకారులు, సాహితీవేత్తలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నీరాజనాలను సమర్పించారు. తెలుగుదండి అధ్యక్షుడు పరావస్తు సూరి మాట్లాడుతూ మాతృభాష అనేది సమాజంలోని వారందరికీ ఉమ్మడి భావ ప్రకటనకు సహజమైన వాహిక అని, అది బుద్ధి వికాసానికి జీవధార అంటూ కొనియాడారు. సమాజ అభ్యుదయానికి వెన్నెముకగా, సంస్కృతికి ఆయువు పట్టుగా నిలిచే మాతృభాషలు ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కవులు, కళాకారులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు భాష రక్షణకు కట్టుబడి ఉంటామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లోనే తెలుగు భాష మనుగడ కోసం ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి భాషా రక్షణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. 2000 సంవత్సరం నుండి దాదాపుగా 25 ఏళ్లుగా ప్రపంచమంతా కూడా మాతృభాషలు వర్ధిల్లాలి అని ఈ కార్యక్రమాన్ని యునెస్కో వారి సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా మాతృభాషాభిమానులందరూ కూడా చేసుకున్నటువంటి ఒక పెద్ద పండుగ, ప్రపంచ పండుగ ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. దీనికి కారణం ఏంటి అంటే దాదాపుగా 1956లో బెంగాలు అప్పుడు తూర్పు పాకిస్తాన్గా ఉన్న సమయంలో పాకిస్తానీయులు ఉర్దూ భాషను బెంగాలీయుల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తే మాతృభాషాభిమానులైన బెంగాల్ వాసులు మా మాతృభాషలోనే మేము మాట్లాడతాం, మా మాతృభాషే మాకు కావాలి అని వారు పోరాడారు. ఆ పోలీసు కాల్పుల్లో యువకులు, ఆ భాషాభిమానులు, ఉద్యమకారులు ఒక 3 చనిపోయారు. వారి అమరత్వానికి గుర్తుగా యునెస్కో వారు ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా గుర్తించి జరుపుకుంటూ ఉన్నాం. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలతో వర్సిటీ ప్రాంగణం అట్టడుగుతోంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహణపైన ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ నేతలు నిరసన తెలపడం, ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతోనే ఉద్రిక్తత మొదలైంది. తమ కార్యకర్తలపై దాడికి నిరసనగా ఏబీవీపీ శనివారం ఏయూ మెయిన్ గేట్ వద్ద ధర్నాకు దిగగా ఇతర సంఘాలు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఇదే సమయంలోని అల్లరిమూకలు వివిధ సంఘాల జెండాలను పీకేయడంతో ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. సమాచారం అందుకున్న నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్ బాగ్చి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు.
గుర్తింపు కార్డులను తనిఖీ చేసి బయట వ్యక్తుల వివరాలపై ఆయన ఆరా తీశారు. అనంతరం సిపి, ఏయూ, వీసీ, రెక్టార్, విద్యార్థి నేతలతో చర్చలు జరిపారు. ఏసీపీ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత సురేంద్ర మోహన్, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి అశాంతి నెలకొల్పినటువంటి ఏదైతే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ గుండాలు చేసినటువంటి ఈ యొక్క అరాచక తత్వాన్ని ఏబీవీపీ ప్రశ్నించడం జరిగింది. గత 3 రోజులుగా వీసీ గారికి, రిజిస్ట్రార్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, ఈరోజు ఇక్కడ ఈ నగర కమిషనర్ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ నిరసన తెలిపిన తర్వాత స్వయాన ఈ యొక్క యూనివర్సిటీ రిజిస్ట్రార్ మరియు వీసీ గారు మా కార్యకర్తల లోపలికి పిలిచి స్పష్టమైన హామీ మేము ఇచ్చినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క పాయింట్స్ని తీసుకొని ఈరోజు 2:30కి అందరితో పాటు సిపి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, రిజిస్ట్రార్ గారు, రెక్టార్ గారు, వీసీ గారు, ప్రిన్సిపల్స్, ఆర్డీఓ వీళ్ళందరి సమక్షంలో మీటింగ్ పెట్టి నిన్న ఏదైతే ఆధారాలు మేము ఇచ్చామో అక్రమంగా ఏదైతే యూనివర్సిటీ యొక్క ఉత్తర్వులకు అతీతంగా వీళ్ళు ఈ యొక్క పాంప్లెట్లు పంచారో కమ్యూనల్ వైలెన్స్కు దారితీసే విధంగా దీనిపైన పేర్లు స్వయాన యూనివర్సిటీ యొక్క సెక్యూరిటీ డీన్ గారే డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది, ఏబీవీపీ కాదు. వార్డులోనూ ప్రజలందరూ వైద్య శిబిరం ద్వారా అందించిన వైద్య సేవలు పొందడం పట్ల 34వ వార్డు జనసేన అధ్యక్షుడు నీలంరాజు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. నేచర్ స్వచ్ఛాంధ్ర సంస్థ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ సహకారంతో కొబ్బరితోట పార్కులో వైద్య శిబిరం జరిగింది. వైద్య నిపుణులు డాక్టర్ లోవరాజు, డాక్టర్ భాగ్యరాజు, డాక్టర్ పూజా శిబిరంలో పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైద్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనారోగ్యానికి గురైతే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. జనసేన నాయకుడు నీలంరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ తమ జీవన ప్రమాణాలు పెంపొందించుకోవాలని కోరారు. చాలా చక్కగా మెడికల్ క్యాంప్ అయితే నిన్న మధ్యాహ్నం కాల్ చేసిన వెంటనే విత్ సెకండ్లోని కూటమి ప్రకారంగా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రకారంగా వెంటనే గవర్నమెంట్ అధికారుల ప్రకారం డాక్టర్లకు ఎంతగా సపోర్ట్ చేసి మా జీవీఎంసీ అధికారులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా జీవీఎంసీ సిబ్బందికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఖాళీ లేరు. వాళ్ళు యాక్చువల్గా అంటే మన ఎంపీ బీచ్ దగ్గర తన ఐఎఫ్ఆర్లో ఉండడం వల్ల అప్పటికప్పుడు చాలా బిజీ అనగానే బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి చాలా చక్కగా శుభ్రంగా చేసేసి చాలా చక్కగా అన్ని విధాలుగా స్త్రీలకు కానీ ముసలికి కానీ అన్ని విధాలుగా మెడిసిన్ చాలా చక్కగా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే పండుగ ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూటమి ప్రకారంగా మనస్ఫూర్తి ధన్యవాదాలు. అలాగే డాక్టర్లకి, వాళ్ళకి వచ్చే సిబ్బందికి మనస్ఫూర్తి 34 ప్రజల తరపు నుంచి, కూటమి తరపు నుంచి మనస్ఫూర్తి మా ధన్యవాదాలు. జై జనసేన, జై హింద్. 34వ వార్డులో మన మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. నేచర్ సంస్థ, ఎస్బీఐ సహకారంతో, జనరల్ ఇన్సూరెన్స్ వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా డెర్మటాలజీ, చర్మ వ్యాధుల నిపుణులు వచ్చారు. అదేవిధంగా మనకు సంబంధించి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను చూపించుకోవడానికి గైనకాలజిస్ట్ వచ్చి ఉన్నారు. అదేవిధంగా కంటి వైద్యులు వచ్చి ఉన్నారండి. దాని విధంగా నేచర్ ఎస్బీఐ నుంచి కూడా జనరల్ ఫిజిషియన్ మేడం వచ్చి ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని రకాల రక్త పరీక్షలు కూడా ఇక్కడ చేయబడుతుంది. అదేవిధంగా ఏదైనా సివియర్ కేసెస్ ఉన్నట్లయితే సంబంధిత ఏరియా హాస్పిటల్కి ఆ సంబంధిత పేషెంట్లు పంపడం జరుగుతుంది. ఇదే కాకుండా మన అర్బన్ ఏరియాలో 20 గ్రామాల్లో నేచర్, ఎస్బీఐ, జనరల్ ఇన్సూరెన్స్ వారి సహకారంతో 20 గ్రామాల్లో సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు స్వచ్ఛ భారత్ కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. డైలీ జనరల్ ఓపీలు కూడా చేయడం జరుగుతుంది. కెప్టెన్ రామారావు కూడలి శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ 26వ జాతర మహోత్సవం ఈ నెల 25న అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వార్షిక జాతర మహోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను కళా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మహిమగల రేణుకా ఎల్లమ్మ అమ్మవారు ఉత్సవాల్లో తనను ప్రతి ఏటా భాగస్వాముడిగా చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లుగా వెల్లడించారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరికీ మెండుగా లభించాలని ఆకాంక్షించారు.
ఈ నెల 24న జరిగే తొలేలు, 25న జరిగే జాతర మహోత్సవాన్ని భక్తులు విజయవంతంగా చేయాలని కోరారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు పీలా వెంకటప్పలనాయుడు, కార్యదర్శి బొట్టు పోలరావు తదితరులు మాట్లాడారు. రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆలయ అభివృద్ధిలో డాక్టర్ రమణమూర్తి పాత్ర మరవలేదని అన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ అధ్యక్షుడు కరి నీలకంఠం ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని ముఖ్య సలహాదారుడు బొట్టేటి ప్రసాద్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కెప్టెన్ రామారావు జంక్షన్లో గల శ్రీ 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 రేణుక ఎల్లమ్మ ఆలయ 26వ వార్షికోత్సవ సంబరాలు ఈ నెల 24, 25 తేదీల్లో జరిపించడం కోసం అల్లిపురం ప్రాంత వాసులందరూ మరి కమిటీ సభ్యులందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కనుక కార్యవర్గ సభ్యులందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని పుర ప్రజలందరితో కలుపుకొని చాలా సంతోషంగా ఈ ఉత్సవాన్ని గొప్పగా జరిపించడం కోసమని అందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కనుక సభ్యులందరూ దీనికి పూర్తిగా సహకరించి ఇది వాళ్ళ ఇంటిలో కార్యక్రమం అన్నంత గొప్పగా జరిపించుకొని ముందుకు తీసుకెళ్లాలని, అమ్మవారి ఆశీర్వచనానికి, అమ్మవారి కృపకి అందరూ పాత్రలు కావాలని, మన ప్రాంతవాసులందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో క్షేమంగా ఉండాలని అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటూ ఈ సంవత్సరం కార్యక్రమాలు కూడా చక్కగా జరిపించమని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈ నెల 24వ తారీఖు, 25వ తారీఖు 2 రోజులు అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్ దగ్గర వెలిసినటువంటి రేణుక ఎల్లమ్మ 26వ వార్షికోత్సవం జరుపుతున్నాం. 24వ తారీఖు తొలేలు సంబరము, 25 పరస మహోత్సవం. ప్రతి సంవత్సరంలాగే అంగరంగ వైభవంగా కూడా ఈ సంవత్సరం కూడా జరిపించడానికి మా కార్యవర్గం అంతా కూడా సన్నద్ధం అయినది. ఈరోజు ముఖ్యంగా కళా హాస్పిటల్ అధినేత అయినటువంటి రమణమూర్తి గారు వారి ప్రెమిసెస్ నుంచి ఈ ఉత్సవానికి సంబంధించినటువంటి కరపత్రాలు, శుభపత్రికని రిలీజ్ చేయడం జరిగింది వారి చేతుల మీదుగా. ఈరోజు ఈ ఆహ్వాన పత్రికలందరూ కూడా అందుకొని ఈ తాలూకు ఉత్సవాల్ని దిగ్విజయం చేయాలని చెప్పి మా తాలూకా విన్నపం. అమ్మవారు ఆలయ ప్రతిష్ట చిన్నబాబు గారి చేతుల మీద జరిగింది. అలాగే రోసన రమేష్ కుమార్ గారు వారి గ్రామ పెద్దలు అందరూ కలిపి ఆనాడు భూమి పూజ చేయడం జరిగింది. మరి నేటి వరకు కూడా తండాలుగా జనాలు అంతరాంతరాలుగా పెరుగుతున్న అమ్మవారి జాతర కానీ, ప్రతి లక్షల అన్నదానానికి కానీ మరి ఎంత జరుగుతుందంటే పీలా అప్పలనాయుడు గారు వారు చేతుల మీదుగా ఆ రోజు భూమి పూజ జరిగింది, విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. నేటికి ఏ మాకు అడ్డంగా లేకుండా పండుగ జరిపించుకుంటుంది అమ్మవారు. మరి ఈరోజు 26వ జాతర సందర్భంగా మరి ఈరోజు మా డాక్టర్ గారి చేతికి కర్రపత్రాలు ఆయన చేతుల మీద మేము వదలాలనుకున్నాం, ప్రారంభోత్సవం చేసాం. నగరంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి సమీపంలో గోనె సంచిలో శిశువు మృతదేహం బయటపడటం శనివారం తీవ్ర కలకలం రేగింది. కేజీహెచ్ పర్యవేక్షణాధికారి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే గోనె సంచిలో నవజాతి శిశువు మృతదేహం లభ్యమవడం ఆసుపత్రి వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. ఉదయం ఆ ప్రాంతం నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తనిఖీ చేయగా సంచిలోని మృతదేహం బయటపడింది. అత్యంత కీలకమైన కేజీహెచ్ కార్యాలయం సమీపంలోనే ఈ ఘటన జరగడంపై అక్కడ భద్రతా లోపాలపై స్థానికంగా సిబ్బంది, రోగుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి శిశువు ఎక్కడి నుంచి వచ్చింది, బ్రతికుండగా లేక చనిపోయాక పడేశారా అనే కోణంలోని విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనా కేజీహెచ్లోని భద్రతా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లుగా సిఐ వరప్రసాద్ తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పల్నాడు జిల్లా వినుగొండలో ఘనంగా జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని స్వర్ణాంధ్ర రథాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. టీటీడీ కమాండ్ కంట్రోల్ పనితీరు బేష్ అంటూ ప్రశంస. తెలుగు తండ్రు ఆధ్వర్యంలో నగరంలో అత్యంత ఘనంగా జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు.
తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నీరాజనాలు అర్పించిన పరావస్తు సూరి పలువురు ప్రముఖులు. దక్షిణ నియోజకవర్గంలో 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మహిళలు స్వయం సమృద్ధి సాధించి ఆర్థికంగా బలపడాలంటూ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.